హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ది లవ్ స్టార్కి స్వాగతం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. గ్రాటిట్యూడ్ మీకు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు నేను ఏం వీడియో చేయాలి అనుకుంటున్నానంటే పెండిలం ద్వారా మీకు మీ కనెక్షన్కి ఆన్సర్ అయితే అడుగుదామండి. మీ పర్సనల్ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ కనెక్ట్ చేసి యూనివర్స్ని మీ కనెక్షన్కి కూడా గైడెన్స్ టారో ద్వారా అడుగుదాం. మీ మనసులో మీకు ఎవరైతే ఇప్పుడు ఒక పర్సన్ గురించి చూడాలి అనుకుంటున్నారో ఆ పర్సన్ అయితే తలుచుకోండి. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ ఎనర్జీస్, మా వ్యూవర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్. మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ అసలు ఏం గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు, వీళ్ళకి ఏం మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటున్నారు. మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్కి ఏం మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు. డియర్ యూనివర్స్ పెండిలం, ప్లీజ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మీరు కూడా మీ మనసులో ఉన్న పర్సన్ ఏమో మీకు ఎవరి గురించి చూడాలనిపిస్తుందో వాళ్ళ నేమ్ అయితే తలుచుకోండి. వాళ్ళ నుండి మీకు ఏం కావాలో ఆ ఆన్సర్ అయితే తెలుసుకోవాలని ఉంది అని మీరు మనసులో గట్టిగా అనుకోండి వ్యూవర్స్. డియర్ వ్యూవర్స్, ప్లీజ్ మీ ఎంత మీరు కనెక్టివ్గా అడిగితే అంత రిజల్ట్ అయితే వస్తుంది. డియర్ యూనివర్స్ పెండిలం, ప్లీజ్ మా వ్యూవర్స్ మనసులో ఉండే ఎనర్జీస్, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్. మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు వీళ్ళ లవ్ కనెక్షన్ కోసం. మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ కోసం ఏం చెప్పాలనుకుంటారు, అసలు వీళ్ళ కనెక్షన్కి ఏం ఆన్సర్ ఇస్తున్నారు, వాళ్ళ మనసులో ఏముంది వీళ్ళ కనెక్షన్ గురించి, మా వ్యూవర్స్ పైన ఉన్న ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ మనసులో ఉండే పర్సన్స్కి, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్కి. ఓకే, టైం అంటున్నారు, హార్ట్ కన్ఫ్యూజన్ అంటున్నారండి. అంటే వీళ్ళు మీకు టైం అయినా ఉండొచ్చు. అంటే మీరు ఏదో క్వశ్చన్స్ అయితే మీరు వాళ్ళ నుండి ఏదైనా ఒక ఆన్సర్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారండి. వాళ్ళ నుంచి నేను అడిగే ప్రశ్నకి రైట్గా ఒక సమాధానం అయితే కావాలి. వాళ్ళ నుండి నాకు ఇలా నన్ను ఎందుకు ఇలా అంటున్నారు అన్నట్టు మీరు ఏమైనా అడుగుతారు కదా. అలాంటిది మీరు ఏమైనా క్వశ్చన్లు వేస్తుంటే వీళ్ళు అంటున్నారు, అసలు మన టైం బాగాలేక ఇలా ఉంది, నాకు కూడా ఈ టైం అంతా చేంజ్ అయితే బాగున్నా అని అనిపిస్తుంది అని అంటున్నారండి. వాళ్ళు మీకు టైం అంటే కలిసి రావట్లేదు మీతో స్పెండ్ చేయడానికి, మీతో మాట్లాడడానికి కానీ మీతో స్పెండ్ చేయడానికి కానీ టైం అనేది రావాలి. యూనివర్స్ కూడా నాకు టైము కలుగజేస్తుందనే నమ్మకంతో ట్రస్ట్తో ఉన్నాను అనేది అయితే ఇక్కడ చెప్పారండి. ఇక్కడ నాకు ట్రస్ట్ కనబడింది, టైం కనబడింది, హార్ట్ కన్ఫ్యూజన్ కనబడిందండి. అంటే హార్ట్ కన్ఫ్యూజన్ అంటే వాళ్ళ మనసులో మీ మీద ఇష్టం ఉండి ప్రేమ ఉండి మీతో మాట్లాడలేకపోవడం, మీరేదో ఒక ఆన్సర్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు, ఆ ఆన్సర్ కూడా వాళ్ళు మీకు కరెక్ట్గా ఇవ్వలేకపోతున్నారు అనేది అయితే వీళ్ళకి చాలా బాధ అయితే ఉందండి. వీళ్ళు కూడా కరెక్ట్గా మీతో స్పెండ్ చేయకుండా కరెక్ట్ టైం అనేది రావట్లేదు అని కానీ మీకు తగిన ఆన్సర్ ఇవ్వలేక మీకు న్యాయం చేయలేకపోతున్నారనే కానీ వీళ్ళ మనసులో అయితే చాలా బాధ అయితే ఉంది. కానీ ట్రస్ట్ అయితే చేయమంటున్నారండి, టైం కూడా కలిసి రావాలి అని అయితే ఈ పర్సన్ అంటున్నారండి. మీతో ఉన్న లవ్ కనెక్షన్కి అయితే అంటున్నారండి అలా. ఇంకా ఇంకో క్వశ్చన్ అడుగుదాం. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, ఎప్పటికైనా మా వ్యూవర్స్ దగ్గరికి మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ వస్తారా? ఎప్పటికైనా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ దగ్గరికి వస్తారా? ఎప్పటికైనా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ దగ్గరికి వస్తారా? డియర్ యూనివర్స్, ప్లీజ్ నాకు ఆన్సర్ ఇవ్వండి. మా వ్యూవర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి పెండిలం. వాళ్ళ మనసులో గట్టిగా ఒక పర్సన్ గురించి అయితే చూస్తున్నారు. అది వాళ్ళ ఫ్రెండ్ అయినా ఎవరైనా కానీ, ఒక తండ్రి కూతురు కోసం కానీ, ఒక తల్లి కూతురు కోసం కొడుకు కోసం కానీ, ఏ పర్సన్ అయినా వాళ్ళ మనసులో ఉండే ఒక లవ్ కనెక్షన్ పర్సన్ అయినా మా వ్యూవర్స్ ఎనర్జీస్ అయితే కనెక్ట్ చేయండి. వాళ్ళ మనసులో ఉండే పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి.
మా వ్యూవర్స్కి ఆ పర్సన్ ఏం చెప్పాలి అనుకుంటున్నారు, ఎప్పుడైనా కలుస్తారా? డియర్ యూనివర్స్, స్పీడ్ గైడెన్స్, స్పీడ్ ఏంజల్స్, ప్లీజ్ నాకు క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ని ఎప్పుడైనా కలవాలి అనుకుంటున్నారా, కలుస్తారా? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్తో కలుస్తారా? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్తో కలుస్తారా? ప్లీజ్ గివ్ మీ ఆన్సర్ పెండిలం. మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ని ఎప్పటికైనా కలుస్తారా? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ని ఎప్పటికైనా కలుస్తారా? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ని ఎప్పటికైనా కలుస్తారా? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్కి ఎప్పటికైనా కలుస్తారా? ఎప్పటికైనా కలుస్తారా? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ని ఎప్పటికైనా కలుస్తారా? కమ్యూనికేషన్ చేస్తారా? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ కోసం వచ్చి కమ్యూనికేషన్ చేస్తారా, కలుస్తారా? మా వ్యూవర్స్ని కలుస్తారా? ప్లీజ్ చెప్పండి, ప్లీజ్ చెప్పండి. ఓకే, ఇక్కడ ఏం ఆన్సర్ వచ్చిందంటే ఐ మిస్ యూ మేబీ. వాళ్ళు కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారని చెప్తున్నారండి. ఇక్కడ మీ పర్సన్ మీతో కలుస్తారా, కలవాలనుకుంటున్నారా అంటే ఐ మిస్ యూ అని అంటున్నారు, మేబీ అని వచ్చిందండి. వాళ్ళు చెప్తున్నాను కదా, వాళ్ళు ఎక్కువగా ఏంటంటే టైం రావట్లేదు, మీకు మంచిగా న్యాయం చేయలేకపోతున్నామనే బాధ అయితే ఉందండి. వీళ్ళు ఏదో మీ దగ్గర వాళ్ళ ట్రస్ట్ కోల్పోయినట్టు కూడా ఫీల్ అవుతున్నారు. వీళ్ళు కలుస్తారా అంటే వీళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ అయితే అవుతున్నారండి. వీళ్ళు మీ దగ్గరికి రావాలనే ఉంది గట్టిగా. అయితే ఈరోజు అయితే 11/11 పోర్టల్ కదా, మేబీ అని అయితే వచ్చిందండి. అంటే కలవచ్చు, లేకపోతే లేదు అన్నట్టు కూడా వచ్చింది. డైరెక్ట్గా ఎస్ రాలేదు, డైరెక్ట్గా నో కూడా రాలేదు. మీరు మీ పర్సన్ మిమ్మల్ని కలవాలని పెట్టుకున్న నమ్మకం మీదే ఆధారపడి అయితే ఉంటుందండి ఈ కనెక్షన్కి. కలుస్తారా అంటే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని మిస్ అయితే అవుతున్నారు, కలవాలని కూడా చూస్తున్నారు. కలుస్తారు అనేది అయితే నేను పాజిటివ్ వేలో చెప్తానండి. మీరు కూడా పాజిటివ్గా ఆ వ్యక్తి ఖచ్చితంగా కలుస్తారని క్లైమ్ చేసుకోండి. 11/11 క్లైమ్ అని పెట్టుకోండి, ఓకేనా? డియర్ యూనివర్స్, ఇప్పుడు మీకు అడుగుతున్నాను, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి అసలు ఎలా ఆ కనెక్షన్కి మీ గైడెన్స్ ఏంటి? డియర్ యూనివర్స్ పెండిలం, మీ ఆన్సర్ అయితే ఇవ్వండి. మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో ఉన్న కనెక్షన్కి మీ గైడెన్స్ ఏంటి? వీళ్ళ లవ్ కనెక్షన్కి మీ గైడెన్స్ ఏంటి? డియర్ యూనివర్స్, స్పీడ్ గైడెన్స్, స్పీడ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ ఎనర్జీస్, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి. వాళ్ళ మనసులో ఎవరి పేరుని అయితే తలుచుకుంటారో ఆ వ్యక్తితో వీళ్ళకున్న కనెక్షన్కి అసలు మీ గైడెన్స్ ఏంటి? మీ గైడెన్స్ ఏంటి? యూనివర్స్ మీ గైడెన్స్ ఏంటి? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి అసలు గైడెన్స్ ఏంటి? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి గైడెన్స్ ఏమి ఇస్తున్నారు యూనివర్స్? ఓకే, ఇక్కడైతే ఐ లవ్ యూ అని అయితే వచ్చిందండి. యూనివర్స్ ఇంకొకటి బిలీవ్ ఇన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అట, ఐ లవ్ యూ అంట, బిలీవ్ ఇన్ ఇంపాసిబుల్ అనేది కూడా కనిపించిందండి. అంటే ఇక్కడ యూనివర్స్ ఏం చెప్పాలి అనుకుంటుందంటే మీ కనెక్షన్కి, మీరు నమ్మితే జరగనదంటూ ఏమీ ఉండదు. ఇప్పుడు మీరు గట్టిగా నమ్మడమే మీ వంతు. వాళ్ళు వస్తారు అనే పాజిటివ్ వేలోనే మీరు ఉండాలి అనేది అయితే చెప్తుందండి యూనివర్స్ డైరెక్ట్గా మీకు గైడెన్స్ ఇచ్చిందండి. ఐ లవ్ యూ అని చెప్తుంది. అంటే ఆ వ్యక్తికి మీరు ఇంకా గుర్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు, వాళ్ళు మీతో లవ్లో పడిన క్షణం కూడా వాళ్ళకి గుర్తుంది, వాళ్ళకి అన్నీ గుర్తున్నాయని చెప్తున్నారు. మీరు ఎంతవరకు బిలీవ్ చేసి వాళ్ళు వస్తారు అనే దానిపైన, మీరు పెట్టుకునే నమ్మకం పైనే ఉంది అనేది అయితే యూనివర్స్ అయితే చెప్తుందండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.